నమస్కారం. కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో మన ఆరోగ్యం పాలిట గుదిబండగా పరిణమించే అధిక బరువు, స్థూలకాయాన్ని ఇట్టే తగ్గించే బేరియాట్రిక్ సర్జరీల గురించిన ప్రత్యేక కథనాన్ని మీకు అందిస్తున్నాం. అధిక బరువు, స్థూలకాయాన్ని తగ్గించుకోవడానికి మనలో చాలా మంది చేయని ప్రయత్నం అంటూ ఉండదు. ఆహారంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఒక పూట తిండి మానేసినా, నిత్యం వ్యాయామం చేస్తున్నా బరువు తగ్గడం అనేది తీరని కలగానే ఉంటుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా బరువు తగ్గని వారికి ఇవాళ చక్కటి సర్జరీలు అందుబాటులో ఉన్నాయి. బరువును తగ్గించే ఈ ఆపరేషన్లను బేరియాట్రిక్ సర్జరీలుగా పిలుస్తారు. ఈ సర్జరీల మూలంగా బరువు తగ్గడంతో పాటు మధుమేహం అదుపులోకి రావడం, బీపీ నియంత్రణలో ఉండడం వంటి సానుకూల ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి. సర్జరీలతో బరువు తగ్గడం గురించిన ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. స్థూలకాయం ఆధునిక జీవనశైలి మూలంగా వచ్చిపడుతోన్న అతిపెద్ద ఉపద్రవం ఇది. హై బీపీ, మధుమేహం, గుండె జబ్బులు, క్యాన్సర్లు, మోకాళ్ల నొప్పులు, ఇలా ఒకటేమిటి, స్థూలకాయం మూలంగా శరీరం మొత్తం వ్యాధుల కుంపటిలాగా మారిపోతుంది. స్థూలకాయాన్ని తగ్గించుకోవడానికి చాలామంది చేయని ప్రయత్నం అంటూ ఉండదు. డైటింగులు, ఉపవాసాలు, ఆహారంలో మార్పులు, వ్యాయామాలు, యోగాసనాలు, ఏరోబిక్స్, ఇలా ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయినా కూడా కొంతమందికి బరువు తగ్గడం అసాధ్యంగా మారుతుంటుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా బరువు తగ్గని వారికి నేడు ఆధునిక వైద్యంలో అందుబాటులోకి వచ్చిన బేరియాట్రిక్ సర్జరీల్ని నిజంగా ఒక వరప్రసాదంగా చెప్పుకోవచ్చు. బరువు తగ్గించుకునే ఆపరేషన్స్ని బ్యారియాట్రిక్ సర్జరీ అంటామండి. బ్యారియాట్రిక్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే, బ్యారియోస్ అంటే వెయిట్ అనమాట గ్రీక్లో, అయాట్రోస్ అంటే మెడిసిన్ అనమాట. బ్యారియాట్రిక్ అంటే ఏంటంటే బరువుకు సంబంధించిన మెడిసిన్ అనమాట. అందుకని దీన్ని బ్యారియాట్రిక్ సర్జరీ అంటారు. దీని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, ఈ బ్యారియాట్రిక్ సర్జరీ అనేది దాదాపు 100 సంవత్సరాల క్రితమే డిస్క్రైబ్ చేసిన ఆపరేషను. కొన్ని కారణాల వల్ల స్టమక్ రిమూవ్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు, స్టమక్లో కనుక క్యాన్సర్ గడ్డ ఉందనుకోండి, వాళ్ళకి గనక లోపల ఉన్న జీర్ణకోశాన్ని రిమూవ్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు, ఆ తర్వాత ఈ జీర్ణకోశాన్ని తీసుకొచ్చి చిన్న పేగులను కలపాల్సిన అవసరం వచ్చినప్పుడు మనుషులు బరువు తగ్గిపోవటం మొదలుపెట్టారు. వేరే సందర్భాల్లో చేయాల్సి వచ్చినప్పుడు. అప్పుడు ప్రీవియస్ ఇట్లా ఈ 100 సంవత్సరాల క్రితం నేను చెప్పే అప్పుడున్న సర్జన్స్ వాళ్ళు ఈ ఆపరేషన్ని చాలా ఒబీస్గా ఉన్న వాళ్ళకి, అంటే బరువు చాలా ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇలాంటి ఆపరేషన్ చేస్తే వాళ్ళు కూడా బరువు తగ్గిపోతారు కదా అన్న ఉద్దేశంతో అప్పుడు అది అలా స్టార్ట్ అయిందనమాట. గత 20 సంవత్సరాలు నుంచి ఎప్పుడైతే ఈ కీహోల్ ఆపరేషన్ అనేది మొదలైంది, ఈ లాప్రోస్కోపిక్ ఆపరేషన్ అనేది ఈ మెడికల్ సైన్స్ అడ్వాన్స్ అయ్యాక, ఎస్పెషల్గా ముందు అపెండిక్స్ చేయటము, తర్వాత గాల్ బ్లాడర్ స్టోన్స్ చేయటము, ఇట్లాంటి చిన్న ఆపరేషన్ ప్రక్రియతో మొదలయ్యి ఇప్పుడు ఈ గ్యాస్ట్రోఎంట్రాలజీ అనేది ఎంతో డెవలప్ అయ్యి ఇప్పుడు ఈ ఒబిసిటీ ఆపరేషన్స్ అన్నీ గత 7 సంవత్సరాలు 8 సంవత్సరాల నుంచి లాప్రోస్కోపిక్గా అంటే కీహోల్ ఆపరేషన్తో పొట్ట సైజుని తగ్గించే ఆపరేషన్ చేయగలుగుతున్నాం లోపల జీర్ణకోశాన్ని. ఒక్క స్థూలకాయం 100 జబ్బుల పెట్టు అని డాక్టర్లు చెబుతారు. ఒకసారి స్థూలకాయం బారిన పడితే దానిని తగ్గించుకోవడం అంత సులభం మాత్రం కాదు. అయితే తాజాగా స్థూలకాయం ఆరోగ్య సమస్యల్ని తెచ్చిపెట్టే స్థాయికి వెళితే దానికి బేరియాట్రిక్ సర్జరీలు చేయించుకోవచ్చు. అయితే ఎవరికి ఏ సర్జరీ అనుకూలంగా ఉంటుందన్నది వారి బరువు, శారీరక స్థితి, ఇతరత్రా ఆరోగ్య సమస్యలు, ఇలా అనేక అంశాలపైన ఆధారపడి డాక్టర్లు నిర్ణయం తీసుకుంటారు. లాస్ట్ 5 సంవత్సరాల్లోనూ రకరకాల క్రైటీరియా మారుతూ వచ్చాయి. ఇనీషియల్గా ఏంటి అంటే BMI మోర్ దాన్ 40 BMI అంటే మార్బిడ్లీ ఒబీస్ మనుషులు ఉంటే కనుక వాళ్ళకి ఆపరేషన్ చేసేవాళ్ళం. ఇన్ అదర్ వర్డ్స్, సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే మనం ఉండాల్సిన వెయిట్ కంటే 30 కేజీలు, 25 కేజీలు, 30 కేజీలు ఎక్కువ దాటిపోతే కనుక వాళ్ళంతటా వాళ్ళు బరువు తగ్గటం చాలా కష్టం. ప్లస్ BMI కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సింపుల్ టర్మ్స్ మీకు చెప్తాను. 60 కేజీలు ఉండాల్సిన ఒక లేడీసు, 60 కేజీలు ఉండాల్సిన స్త్రీ కనుక 85 కేజీలు 90 కేజీల కంటే బరువు ఎక్కువ వెళ్ళిపోవటము, లేకపోతే మగవాళ్ళు 70 కేజీ ఉండాల్సిన మగవాళ్ళు 100 కేజీ కంటే ఎక్కువ బరువు ఎక్కువ వెళ్ళిపోవటం, అట్లా 30 కేజీ ఇన్ ఎక్సెస్ ఉంటే కనుక ఆపరేషన్ కన్సిడర్ చేయొచ్చు. వాళ్ళ BMI ఎక్కువ ఉంటుంది. ఒబిసిటీకి రిలేటెడ్ కాంప్లికేషన్స్ ఎన్నో ఉన్నాయి.
ఒబెసిటీ రిలేటెడ్ కాంప్లికేషన్స్ ఏంటంటే నెంబర్ 1 ఇన్ ద లిస్ట్ ఈజ్ డయాబెటీస్, DM2 అంటాం. డయాబెటీస్ మెలిటస్ సెకండ్ టైపు. ఇది ఇప్పుడు మన దేశంలో చాలా కామన్. మనం ఎంతో భయపడాల్సిన పరిస్థితిలో ఉన్నాం. మనం నిజానికి హైదరాబాద్ సిటీ యాక్చువల్గా డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పుకుంటూ ఉన్నారు. ప్రతి 6గురిలో ఒకళ్ళకి 16% ఇక్కడ, అంటే ప్రతి 6గురిలో ఒకళ్ళు డయాబెటిక్ అయిపోయే స్థితిలో ఉన్నాం ఇప్పుడు మన దేశంలో, ఎస్పెషల్గా ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్లో. దాని ఇన్సిడెన్స్ చాలా హై అనమాట. వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ ఇట్ ఈజ్ ఒబిసిటీ. మనం బరువు ఎక్కువ ఉండటం వల్ల మన ఇన్సులిన్, మన ప్యాంక్రియాస్ గ్లాండ్ సప్లై చేసే ఇన్సులిన్ మనం పుట్టుకతో 60 కేజీలో 65 కేజీలో ఉండాల్సిన మనిషిని అంత వెయిట్ సప్లై చేసే ఇన్సులిన్ మన ప్యాంక్రియాస్ గ్లాండ్ ప్రోగ్రామ్ అయి ఉంటుంది. అదే మనం 100 కేజీలకు పెరిగిపోయాం అనుకోండి, అంత ఇన్సులిన్ సప్లై అవ్వక నెమ్మదిగా డయాబెటిక్గా కన్వర్ట్ అయిపోతూ ఉంటాం. సో ఒబిసిటీతో ఇంపార్టెంట్ థింగ్ డయాబెటిక్ అవుతారు. రెండోది హైపర్ టెన్సివ్, బ్లడ్ ప్రెషర్ వస్తుంది. మూడోది ఆర్థరైటిస్, అది అనదర్ ఇంపార్టెంట్ థింగ్. మోకాళ్ళ నొప్పులు, ఈ హిప్పు, ఇక్కడ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, తుంటి నొప్పులు, ఇవి ఏంటో మన మీద ఎక్సెస్ వెయిట్, ప్రతిరోజు ఒక 30-40 కేజీలు ఎక్కువ బరువు మోస్తున్నట్టు కదా మనం, అట్లాంటి వెయిట్తో ఆర్థరైటిస్ వస్తుంది. అదే ఆడపిల్లల్లో ఇన్ఫర్టిలిటీ, PCOD అంటాం, అంటే పాలిసిస్టిక్ ఓవరీస్. ఆ ఓవరీస్ మీద సిస్టులు డెవలప్ అయ్యి ప్రెగ్నెంట్ అవ్వలేకపోవటం అనమాట. పాలిసిస్టిక్ డిసీజ్ వస్తుంది, ఇన్ఫర్టిలిటీ. ప్లస్ స్లీప్ యాప్నియా అంటాం ఇంకోటి. బాగా హెవీగా బరువు పెరిగిపోయిన వాళ్ళు ఫ్లాట్గా పడుకోలేరు, అందరూ పడుకున్నట్టు. వాళ్ళు ఆల్మోస్ట్ కూర్చున్న పొజిషన్లో కానీ నిద్రపోలేరు అనమాట. ఇంకోటి ఏంటి, నిద్రలోకి వెళ్ళిపోయాక సడన్గా బ్రీదింగ్ అయిపోయి సడన్గా మెలుకుంటారనమాట. దాన్ని స్లీప్ యాప్నియా అంటారు. అదొకటి. ఇలాంటి అండ్ హైపర్ లైపిడీమియాస్, అంటే బ్లడ్లో కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్స్ వాటి శాతం పెరిగిపోతూ వస్తుంది. సో ఇవన్నీ ఒబెసిటీ రిలేటెడ్ థింగ్స్. అందుకని చెప్పి ఈ ఒబెసిటీతో రిలేటెడ్ కాంప్లికేషన్స్ని కోమార్బిడిటీస్ అంటారు. సో ఈ కోమార్బిడిటీస్ ఉన్నవాళ్ళు దే ఆర్ మోర్ ఇండికేషన్ ఫర్ ఒబెసిటీ సర్జరీ. ఆపరేషన్ చేయాల్సిన పాయింట్స్, ఈ BMI పాయింట్స్ని ఇంకా కింద తగ్గించవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ BMI 35 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ బ్యారియాట్రిక్ సర్జరీ చేద్దాము అనుకుంటే, వాళ్ళు ఆల్రెడీ డయాబెటిక్ అనుకోండి, లేకపోతే బ్లడ్ ప్రెషర్ ఉందనుకోండి, వాళ్ళ BMI 32 ఉన్నా సరే మనం ఆపరేషన్ కన్సిడర్ చేయాలన్నమాట. అధిక బరువు, స్థూలకాయంతో బాధపడే అందరూ ఈ బేరియాట్రిక్ సర్జరీలను చేయించుకోవచ్చా? బరువును తగ్గించే సర్జరీలు ఎలా ఉంటాయి? ఎన్ని రకాలుగా ఉంటాయి? సర్జరీలతో బరువు తగ్గడం గురించిన పూర్తి వివరాల్ని ఒక చిన్న విరామం తర్వాత తెలుసుకుందాం. సుఖీ